భిక్ష భిక్ష అనే ఈ పాఠంను శ్రీనాథుడు రచించెను. మొదటి సైడ్ హెడ్డింగ్ మనం చూసినట్లయితే భిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం. భిక్ష అంటే ముష్టి అని కూడా అంటారు. అయితే ఈ సైడ్ హెడ్డింగ్కి మనం ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్ర కార్యంగా భావించేవారు. సన్యాసులు, బ్రహ్మచారులు, మహర్షులు భిక్షా వృత్తిలో జీవించాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. నెక్స్ట్ సైడ్ ఈ భిక్ష అనే దాంట్లోనే సబ్ సైడ్ హెడ్డింగ్ పంచభిక్ష స్వీకరించేవారు. పంచభిక్ష అంటే కేవలం 5 గృహాలకు మాత్రమే వెళ్ళి 5 మంది నుండి మాత్రమే భిక్షను స్వీకరించేవారు. ఉపనయనం చేసినప్పుడు బ్రహ్మచారులు ముందుగా తల్లి నుండి తరువాత తండ్రి నుండి భిక్ష స్వీకరించాలి. భిక్ష పెట్టిన పుణ్యం వస్తుంది. భిక్ష పెట్టిన వారికి పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ప్రాచీన కాలంలో భిక్షాటనాన్ని పవిత్ర కార్యంగా భావించేవారు. తర్వాత సెకండ్ సైడ్ హెడ్డింగ్ భిక్ష సమర్పించేటప్పుడు నాటికి నేటికి ఉన్న తేడాలు. సబ్ సైడ్ హెడ్డింగ్ పూర్వభిక్ష. పూర్వం భిక్ష సమర్పించేటప్పుడు గృహిణులు తమ ఇంటి వాకిట ఆవు పేడతో శుద్ధి చేసి ముగ్గు పెట్టి అతిథికి పుష్ప గంధం పూసి పూజ చేసి అన్నం మీద నెయ్యి పిండి వంటలతో భక్తి విశ్వాసాలతో పెట్టేవారు. ఇప్పుడు భిక్ష పట్టడం. సబ్ సైడ్ హెడ్డింగ్ ఇప్పుడు భిక్ష పెట్టడం తక్కువ, కేవలం కొద్దిమంది మాత్రమే పెడుతున్నారు. అది కూడా విసుక్కుంటూ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో భిక్ష లేదా ముష్టి నేరంగా పరిగణించబడుతుంది. నేడు దాన ధర్మాలు బాగా తగ్గిపోయినాయి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ భిక్ష దొరకని వ్యాసుడు కోపగించుట. ఇది సైడ్ హెడ్డింగ్. దీంట్లో సబ్ సైడ్ హెడ్డింగ్ వ్యాసుడు సకల విద్యలకు గురువు. ఒకరోజు మధ్యాహ్నం వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీనగరంలో బ్రాహ్మణవాడలో భిక్షాటనం కోసం వెళ్ళాడు. ఎన్నో కారణాలు చెప్పి ఎవ్వరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. ఆ రోజుకు ఉపవాసం ఉందామని అనుకున్నారు. మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందని అనుకున్నారు. కానీ వ్యాసుడు అనుకున్నాడు, కానీ తర్వాత రోజు కూడా వాళ్ళకి భిక్ష దొరకలేదు. ఈ తర్వాత సైడ్ హెడ్డింగ్ ఈశ్వరుడి మాయ. మరుసటి రోజు కూడా ఎవ్వరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో భిక్ష పాత్రను నడివీధిలో పగలగొట్టి శపించటం మొదలుపెట్టాడు అన్నమాట. వ్యాసుడు 3 తరాల వారు ఏంటిదా శాపం అంటే వ్యాసుడు 3 తరాల పాటు ధనం, మోక్షం, విద్య లేకపోయేటట్టుగా ఉండాలని ఆ కాశీ నగరాన్ని శపించబోయాడు. తర్వాత సైడ్ హెడ్డింగ్ ఆకలి మనిషిని విచక్షణ కోల్పోయేటట్లు చేస్తుంది. మనిషికైనా జంతువుకైనా ఏ ప్రాణికైనా ఆకలి వేసినప్పుడు తిండి కావాలి. అది శరీరానికి ప్రాథమిక అవసరం. తిండి లేకపోతే కడుపులో మంట వస్తుంది, తలపోటు, చిరాకు, కోపం వస్తుంది. ఈ స్థితిలో మనిషి విచక్షణ కోల్పోతాడు. తర్వాత నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పార్వతీదేవి ఇంతలో ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమయ్యి వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. తర్వాత సైడ్ హెడ్డింగ్ భోజనానికి ఆహ్వానించిన గృహిణితో వ్యాసుడు పలికిన మాటలు. అప్పుడు వ్యాసుడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు 10,000 మంది శిష్యులు ఉన్నారు. వారు తినకుండా నేను తినను. ఈరోజు కూడా నిన్నటి వలె లాగే పస్తు ఉంటాను అన్నాడు. అప్పుడు పార్వతీదేవి నవ్వి నీవు నీ శిష్యులందరినీ నీ వెంట పెట్టుకొని తీసుకొని రా. ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా కావలసిన పదార్థాలు పెడతాను అని చెప్పింది. వ్యాసుడు సరేనని
గంగలో స్నానం చేసి శిష్యులతో వచ్చాడు. పార్వతీదేవి వారికి స్వాగతం చెప్పి వారందరికీ భోజనశాలలో బంతి చేసి వడ్డించింది.